ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. రాజకుమారి తిలోత్తమా, ఎక్కడ ఉన్నావు నీవు? రాజకుమారి తిలోత్తమా, నేను వచ్చేశాను. ఓం గం గణపతయే నమః. 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 తిలోత్తమా, ప్రభు శ్రీ గణేశ, నేను తమరి శరణులో ఉన్నాను ప్రభు. నన్ను రక్షించండి ఓ దేవా, నన్ను రక్షించండి. చింతించకు తిలోత్తమా, మేము సర్వదా నిన్ను రక్షిస్తూ ఉంటాము. కానీ మా మాత దేవీ శక్తి యొక్క వరాన్ని అనుసరించి నీవు మదాసురుడినే వివాహము చేసుకోవలసి ఉంది. అతనిప్పుడు అదృశ్య రూపంలో ఇక్కడే ఉన్నాడు. మదాసురుడా? అంటే నేను ఒక అసురుని వివాహం ఆడాలా? నువ్వు భయభీతురాలవు కావలసిన అవసరం లేదు తిలోత్తమా. రాజోద్యానవనంలో నిన్ను కలిసినటువంటి ఈ అసురుడు అన్య అసురుల కంటే భిన్నమైనవాడు. ఇతను మహర్షి చ్యవనుడికి దృష్టిపుత్రుడు. ఇంకా శృంగార రసంతో ఇతని ఉత్పన్నం జరిగింది. నీవు మా నుండి అదృశ్యుడుగా ఉండలేవు మదాసురా. మేము నిన్ను హెచ్చరిస్తున్నాము. తిలోత్తమకు ఎప్పుడూ ఏ విధమైన కష్టాన్ని కలిగించకు. ఆమెకు హానిని తలపెట్టకు, లేదంటే మా క్రోధము ప్రళయంగా మారి నిన్ను పరిమారుస్తుంది. నేను అలాగే చేస్తాను శ్రీ గణేశ. నేను తిలోత్తమకి హృదయాన్ని సమర్పించి ఉన్నాను. నేను ఈమెని సర్వదా సుఖంగా ఉంచుతాను. ఈమెకి ఎప్పుడూ కష్టం కలిగించను. తిలోత్తమ, ఇప్పుడు నీవు నిర్భయంగా ఉండు. స్వయంవరమందు మదాసురుడు రాజకుమారుడు ప్రేమప్రియుని పేరుతో స్వయంవరమందు ఉంటాడు. అతనిని నీ పతిగా స్వీకరించు. మాత శక్తి యొక్క వరాన్ని అనుసరించి ఇది అనివార్యము కూడా. మేము మాత వరమందు ఏ విధముగానూ కల్పించుకోలేము. కానీ విశ్వాసం ఉంచుకో, మేము సర్వదా నీకు సహాయము చేసేదము. తిలోత్తమ, తమరా? తిలోత్తమ, శ్రీ గణేశునికి ఇచ్చినటువంటి నా మాటని నిండు హృదయంతో పాటిస్తాను. ఇప్పుడు నాకూ తెలిసిపోయింది, శ్రీ గణేశులు మాతశక్తి యొక్క పుత్రులని. ఇక నేను వారికి కోపం కలిగించేటటువంటి కార్యమేది చేయబోను. పుత్రి, ఓం గం గణపతయే నమః. పితాశ్రీ, ఇప్పుడిప్పుడే శ్రీ గణేశులు నాకు దర్శనం ఇచ్చారు. ఆ శక్తిమాత యొక్క వరాన్ని అనుసరించి రాజకుమారుడు ప్రేమ ప్రియునితో వివాహము చేసుకోమని ఆదేశం ఇచ్చారు. ఉత్తమం. ఇది హర్షించదగ్గ విషయం. కానీ స్వయంవరానికి పూర్తి ఏర్పాట్లు జరిగిపోయాయి. మొత్తం రాజులందరికీ ఆహ్వానాలు పంపించబడ్డాయి. అందుకే ఇప్పుడు స్వయంవరం నిర్వహించడం మనకి అనివార్యం అయింది. పరమశివుని పుత్రుడు శ్రీ గణేశుని కృప నీకు ప్రాప్తించింది. ఇక స్వయంవరమందు నీ మనసుకు నచ్చిన వరుణ్ణి ఎన్నుకోవడం నీ యొక్క అధికారం. అందుకని నీవు రాజకుమారుడు ప్రేమప్రియుని కంఠమందు వరమాలను వేసి శ్రీ గణేశుల ఆదేశాన్ని పూర్తి చెయ్యి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. నేడు అకస్మాత్తుగా కైలాసం జప్తికి వచ్చిందేం గణేశ? అవశ్యం నీవు నీ మాత పార్వతిని కలియుటకు వచ్చావు. జగత్పిత, తమయందు మాత పార్వతిని, మాత పార్వతి యందు తమరిని దర్శించుకుంటూ ఉంటాను. తమరిలో ఏ ఒక్కరిని దర్శించుకున్నా ఇరువురిని దర్శించుకున్న లాభం కలుగుతుంది. అంటే తమరిని దర్శించుకోవడంతో నేను మాత పార్వతి దర్శనం కూడా చేసుకున్నాను.
తమరి అర్ధనారీశ్వర రూపం సర్వదా నా కనుల ముందు ఉంటుంది. బుద్ధికే స్వామివి కదా, బుద్ధిమంతుని మాటలే అవశ్యం మాట్లాడతావు. మేమనుకోవడం దేవి పార్వతికి నీ యొక్క ఆగమన సమాచారం ఇప్పటికే తెలిసి ఉంటుంది. ఆమె ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చును. నీ ప్రశ్నకి సమాధానము ఆమె ఇస్తుంది. ప్రశ్న? అవును గణేశ, మాకు తెలియను ఇప్పుడు నీవు నీ యొక్క ఆరాధకురాలి వద్ద నుండి వస్తున్నావు. దాంతో ఆమెకు సంబంధించిన ప్రశ్నతో వచ్చావు. జగదీశ్వర, జగతిలోని ప్రతి పదార్థము, అన్ని సంఘటనలు తమరి దృష్టి పథమందే ఉంటాయి. అందుకే ఈ విషయమై నేను ఎట్టి తర్క వితర్కాలు చెయ్యను. నేను పార్వతీమాత నుండి కేవలం ఇది తెలుసుకుని వచ్చాను. వారి వరం యొక్క ఫలస్వరూపంగా ఆ మదాసురుడు 3 శక్తిశాలి అసురులకు పితరుడైనప్పుడు అప్పుడు వారితో నేను ఎలా వ్యవహరించాల్సి ఉంటుంది అని. పుత్ర, మదాసురుని పుత్రులతో నీవు ఎలా వ్యవహరించాలి అంటే అది ధర్మము న్యాయాలను అనుసరించి ఉండాలి. కానీ నీవు వారిని సంహరించకుండా ఉండగలిగితే నాకు ప్రసన్నత కలుగుతుంది. నీ మాత యొక్క వరంతో పాటుగా నీవు నీ యొక్క వరాన్ని కూడా కాపాడుకోవాలి. అందుకు నీవు నీ విశిష్ట బుద్ధిని ఉపయోగించి ఏదైనా చెయ్యాలి. మాతాపితల ఆజ్ఞ శిరోధార్యం. దేవి, నువ్వు చింతించకు. పుత్రుడు గణేశుడు ఎట్టి కార్యము చేసినా అది మదాసురునికి అహితము అమంగళము కాదు. ఇప్పుడింక మంగళకారకమే అవుతుంది. రాజకుమారి తిలోత్తమ ఏం చేస్తున్నారు? నీకు నచ్చిన వరుణ్ణి ఎన్నుకొని అతని మెడలో వరమాలను వెయ్యి పుత్రి. ఇది మాకు అవమానము. అవమానాన్ని మేము సహించము. ఎవరికీ తెలియని అపరిచిత రాజకుమారుని మెడలో వరమాల వేసి రాజకుమారి తిలోత్తమ అందరి గౌరవ ప్రతిష్టలను మంటగలిపింది. మేము ఈ అవినీతిని జరగనీయము. వరమాల అతని కంఠమందు వేసావు సరే, కానీ కలిసి ఉండవలసింది నీవు మాతోనే. రామా వెంట. రక్షించండి స్వామి, రక్షించండి. ఇప్పుడిక మేమే నీకు రక్షకులం, మేమే నీకు రక్షకులం. రక్షించండి. పితాశ్రీకి ప్రణామం. పుత్రులు ధనాసుర, లోలుపాసుర, విలాసాసుర. నా ప్రియపుత్రులారా, మాతాశ్రీకి ప్రణామం. విలాసాసుర, లోలుపాసుర, పుత్ర ధనాసుర, మనం జన్మించింది ఈ గుహలలో నివసించటానికేనా? ఎప్పటికీ కాదు. మనం పెద్ద భవంతుల్లో నివసించాలి. ఇక్కడ ఈ అడవిలో ఎండుటాకులు, మొక్కలు, వృక్షాలు తప్ప ఇంకేమీ లేవు. విలాసాసుర,
సుందరీమణులు లేని జీవితం వ్యర్థం. మనం సుందరీమణులను వెతుక్కోవాలి. వారిని సంప్రాప్తించుకున్నాక మనము స్వర్ణము రత్నాల మెరుపుని చూడకుంటే ఈ కన్నులుండి ఏంటి లాభం? ధనాసుర, నేను నీతో లోలుపాసులతో ఏకీభవిస్తున్నాను. మనం భవంతులు, సుందరీమణులు, స్వర్ణ రత్నాదుల్ని పొందడానికి శక్తిని ప్రయోగించాల్సి ఉంటుంది. అవును విలాసాసుర, బల ప్రయోగంతో మనం అపార సంపత్తిని సంపాదించుకోగలుగుతాం. సుఖప్రాప్తి కోసం శక్తిని ప్రయోగించాలంటే ఆలస్యం ఎందుకు? తమరు వింటున్నారా స్వామి? మన పుత్రుల ఆలోచనలు ఏ వైపుగా వెడుతున్నాయో. భ్రాత విలాసాసుర, మనం ఏమి చేసినా కూడా శీఘ్రమే చెయ్యాలి. అవును భ్రాత, భవంతులు, సుందరీమణులు, స్వర్ణము, రత్నాదులు ఇవన్నీ కూడా పొందటానికి మనం ఆలస్యం చేస్తే వాటన్నిటినీ పొందలేనంత కాలం వాటి సుఖాన్ని మనం కోల్పోతాము. గొప్ప భౌతిక సుఖాలు పొందటానికి బాగా అన్యాయాలు, ఎంతో అవినీతి చేయాల్సి ఉంటుంది. విలాసాసుర, అందుకు మన ముగ్గురం తయారుగానే ఉన్నాంగా. మనం ఏం చేయాలన్నా కూడా అది చేసేద్దాం. అన్యాయం, అవినీతి చేద్దాం. అప్పుడే సుఖము సంపత్తి పొందగలము. నాథా, మనం మన పుత్రులకి తెలియచెప్పాలి. వీళ్ళు అసురు ప్రవృత్తిని అనుసరించి అన్యాయము, అవినీతి చేయవద్దని. తిలోత్తమ, దేవీ శక్తి వరం వల్ల పుట్టిన మన ముగ్గురు పుత్రులు అత్యధిక శక్తిశాలురు. అందుకని వీళ్ళు తమ శక్తిని అవశ్యం ప్రయోగిస్తారు. వీళ్ళకి చెప్పటం వ్యర్థం. దైత్య గురువుకు జయము. ఆపింక ఈ వ్యర్థ ప్రేలాపన. ఎందుకు జయం పలుకుతావు? దేనికోసం పలుకుతావు? ఏ హృదయంతో పలుకుతావు? నన్ను ప్రసన్నుడు చేసుకోవడానికా? తమరింత క్రోధంగా ఉన్నారని దైత్యగురు. నువ్వు అనుచితంగా వ్యవహరించి నేను క్రోధంగా ఉన్నానంటావే. నీ వ్యవహారం ప్రసన్నత కలిగించేదిగా ఉందా? నా అపరాధం ఏమిటి దైత్యగురు? క్షమించరాని అపరాధం చేశావు నువ్వు. నువ్వు నీ పుత్రుడు జన్మించిన సంగతి మాకు తెలియచేయాల్సిన ఆవశ్యకత లేదనుకున్నావా? మేము దైత్య గురువులం. మా కులమందు ముగ్గురు పుత్రులు జన్మిస్తే మాకు సూచన కూడా ఇవ్వవా? క్షమించండి దైత్యగురు. ఈ ముగ్గురు పుత్రుల మాతైన తిలోత్తమ తమరికి చెప్పడానికి ఇష్టపడనే లేదు. ఎందుకు ఇష్టపడలేదు? పతి యొక్క ఇచ్ఛ ముందు పత్ని యొక్క ఇచ్ఛకి అర్థం ఏముంటుంది? చెప్పు. ఎందుకు ఇష్టపడలేదు మాకు తెలియచేయడానికి? ఎందుకంటే ఈమె ముగ్గురు పుత్రులు అసుర ప్రవృత్తికి దూరంగా ఉండాలని. తిలోత్తమ, నీ ఒక అసురునికి పత్నివి, ఇంకా శక్తిశాలురైన పుత్రులకి తల్లివి. ఇక మేము అసురులకు గురువులం. ఇటువంటి పరిస్థితిలో నువ్వు అసురుల అసుర శక్తి యొక్క వృద్ధికి అవరోధాన్ని కలిగిస్తే లేదా విరోధిస్తే కనుక మేము నిన్ను మార్గం నుండి తప్పించడానికి కొంచెమైనా సంశయించక ఏదైనా సరే చెయ్యగలము. మృత్యువు భయం నాకు చూపించకండి దైత్యగురు. సదాచార మార్గాన్ని అనుసరించేవారు మృత్యు అంటే ఏమీ భయపడరు. మృత్యు అంటే భయపడేది దురాచారులే. నేనైతే నా పుత్రులని సదాచార మార్గమందు తీసుకువెడదామనుకుంటున్నాను. అసురుని పత్ని, అసురుల మాత సదాచారం గురించి మాట్లాడటమా? దురాచారులైతే అసురగణాలు దేవగణాల్లోనూ ఉంటారు. మరైతే అసురులలో సదాచారులు ఉండకూడదా ఏమిటి? నేను నా పుత్రులని సదాచారులుగానే మారుస్తాను. నేను నా ఆరాధ్యులు శ్రీ గణేశునికి మాట ఇచ్చాను. ఇది ఎప్పటికీ జరిగేది కాదు. మేము నీ ముగ్గురు పుత్రులకి ఎట్టి అసుర శక్తిని ఇస్తాము అంటే దాని చమత్కారము చూసి జగత్తే చకితమవుతుంది. నీవు నీ నిర్బల యోచనలతో మదాసురుణ్ణి ఎలాగూ పిరికివానిగా చేశావు. కానీ నీ ఈ ముగ్గురు పుత్రులు నీ ప్రభావంలో ఎన్నడూ పడరు. ఈ ముగ్గురు స్వర్గం, పృథ్వీ, పాతాళమందు దైత్య శక్తి యొక్క ధ్వజాన్ని నిలబెడతారు. ఇప్పుడు మీ ముగ్గురు మా ఆశ్రమానికి రండి. మేము మీకు సమస్తము ప్రసాదిస్తాం. మీకు కావలసినవన్నీ మా వెంట వచ్చి అసుర ప్రవృత్తిని అనుసరిస్తేనే భౌతిక ఇచ్చలు పూర్తయ్యేది. రండి మాతోటి. ఇలా జరుగుతుంది ఏంటి స్వామి? ఇలా జరుగుతుంది ఏంటి?
మాతాపితలు జీవించి ఉండగానే పుత్రులు చెడు మార్గంలోకి వెడుతున్నారు. సదాచారులపై దురాచారులు విజయం పొందుతున్నారు. శుక్రాచార్యుడు నా పుత్రుల్ని కొనిపోయాడు. స్వామి, నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ 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 నారాయణ. అత్యాచారం, అనాచారం, పాపకర్మలు, దురాచారాల భాండాగారం ఇంకా పెరుగుతుంది. మిగిలింది శిష్టాచారం. నడు నారదా, అది కూడా చెయ్యి. నారాయణ నారాయణ. ప్రణామం దైత్యగురు. తమరు నా ప్రణామానికి బదులు పలకరా దైత్యగురు? సరే, నేనేమీ అనుకోనులేండి. ఎందుకంటే నాకు తెలుసు తమరు కేవలం దైత్యులే కాక దైత్య గురువులు కూడా. సదాచారం కాక దురాచారాన్ని నేర్పిస్తారు. ఇంకా మీ ఈ శిష్యులకు దురాచారులయ్యే శిక్షణనిస్తే వారు సదాచారాన్ని శిష్టాచారాన్ని ఎలా తెలుసుకుంటారు? నారదా, కోపగించకండి. కోపగించటం వల్ల సత్యం అన్నది మారిపోదు కదా దైత్యగురు. ఇక మరి కోపగించటం వలన శరీరమందు రక్త ప్రసరణ కింది వైపు నుంచి పైకి వెళ్ళటం మొదలవుతుంది. ఇంకా అలా అవడంతో మృత్యు అనే సంకటం వచ్చి పడుతుంది. అంటే తమరు శాంతించాలి అని తమ శరీరంలో రక్త ప్రసరణ కింది వైపు నుంచి పైకి పోకుండా ఆపండి. నీతి రీతి ఇదే చెబుతున్నాయి. సదాచారానికే మనం ఎల్లప్పుడూ ప్రాధాన్యతనివ్వాలి. దీంతో కేవలం మన జీవితమందే కాక సంపూర్ణ జగతిలో ఆనందం వెల్లివిరుస్తుంది. నీవు నాకు నేర్పించవచ్చావా? ఇక తమరు లాభం పొందగలిగితే ఇది తమరి సౌభాగ్యమే అనవచ్చును. కానీ అలా అవనేవదు. ఎందుకంటే తమరి భాగ్యంలో సౌభాగ్యం లేనే లేదు. నారాయణ నారాయణ. తమరిని నేను కేవలం అడిగేదేమంటే ఈ ముగ్గురిని తమరు ఎక్కడికి తీసుకెడుతున్నారు? ఎప్పుడు సదాచారము చరిత్రల బాకా ఊదే నారదా, నీకిది విని ప్రసన్నత కలుగదు. మేము ఈ ముగ్గురిని అసుర ప్రవృత్తి శక్తులతో పరిపూర్ణులను చేయబోతున్నాము. నిజముగా ప్రసన్నత కలుగలేదు. ఇది విని బాధ కలిగింది. పాపం, తమరి మార్గదర్శనం పొంది చివరికి ఎలాగూ చంపబడతారు. అదే తమ అన్య శిష్యులు చంపబడినట్లే. నారాయణ నారాయణ. వాస్తవానికి తమరు నాకు అత్యంత సంక్షిప్తంగా సరైన సమాధానం ఇవ్వాల్సిందేమంటే తమరు ఈ ముగ్గురిని మృత్యుముఖంలోనికి ప్రవేశించడానికి శిక్షణ కొనిపోతున్నారు, అవునా? లేదు నారదా, ఈ మారు అలా జరుగదు. ఎందుకని ఎందుకని ఎందుకు అలా జరగదు? ఈ మారు ప్రకృతి యొక్క నియమాలు, ఆ విధి విధానాన్ని తమరు మార్చివేస్తారా? అయితే ఇక పుష్పాల నుంచి దుర్గంధం, బురద నుంచి సుగంధం వస్తాయా? ఏనుగు ఎగురుతూ చేపలు నడుస్తూ ఉంటాయా? భలే 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 భలే. అయ్యో, జరిగేదాన్ని మార్చగల సమర్థత స్వయంగా విధాతకే లేదు. మరి తమరు జరిగేదానిని ఎలా మారుస్తారు? లోకమే చూస్తుంది, మేమేం చేస్తాము? అసురుడు దీర్ఘకాలంగా స్వర్గంపై రాజ్యం చెయ్యలేదు. పృథ్వీలోకంలో కూడా దేవతల పక్షపాతులు నిశ్చింతగా ఉన్నారు. పాతాళలోకము ఖాళీగా ఉంది. మదాసురుని ఈ ముగ్గురు పుత్రులు తమ అనంత శక్తితో 3 లోకాల్లో సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. ఇంకేమైనా అడగాలని ఉందా నారదా? నారాయణ నారాయణ. ఇప్పుడు అడగకుండానే భవిష్యత్తు సంపూర్ణ దృశ్యం సాకారంగా చక్కగా కనపడుతూ ఉన్నది. తమరు తమ కర్తవ్యాన్ని ఎలాగో నిర్వహిస్తారు. కానీ ఇది మరొకండి, ఈ ముగ్గురి మాత శ్రీ గణేశుని ఆరాధకురాలు. వీళ్ళ జీవితాల్లోంచి వీళ్ళ మాతాపితలు తొలగిపోయారు. ఇప్పుడు కేవలం మేమే వీళ్ళ జీవితాల్లో సర్వస్వము. అవునవును. మరైతే ఈ ముగ్గురి జీవితాల్లో కష్టం, మృత్యు అంటే భయాల భారం పెరగక తప్పదు. వీళ్ళది కాదు, వీళ్ళ మాతాపితల జీవితాలలో. ఒకవేళ వాళ్ళు వీళ్ళకి మాకు మధ్య నిలిచే ప్రయత్నం చేస్తే మేం వాళ్ళని అంతం చేసేస్తాము. వద్దొద్దు.
తమరు కేవలం వీళ్ళనే అంతం చేసేందుకు చూడండి అంతే. మేము దైత్య శక్తి యొక్క ధ్వజాన్ని ఎగురవేస్తాము. నీ ఈ ప్రేలాపన మాపై ఎట్టి ప్రభావం చూపలేదు. దైత్యగురు, ఇది సంపూర్ణ జగతికి తెలిసినదే. శ్యామవర్ణంపై వేరే రంగు అంటదు అని. నువ్వు చేస్తూ ఉండి ఈ ప్రేలాపన నారాయణ నారాయణ. దైత్యగురు, తమరు దైత్య శక్తిని పెంపొందించండి. దేవగురువు దివ్య శక్తిని పెంపొందిస్తారు. దైత్య శక్తి ప్రజ్వలితో భవ స్వాహా. దైత్య శక్తి జాజ్వల్యమాన భవ స్వాహా. దైత్య శక్తి విస్ఫోటిత భవ స్వాహా. దైత్య శక్తి విజయీ భవ. దైత్య గురు ఆజ్ఞాపించండి. మేము ఎవరిని నాశనం చేయాలి? దైత్య గురు, మేము ఎవరిని అంతం చేయాలి? దైత్య గురు, మేము ఎక్కడ విస్ఫోటాన్ని సృష్టించాలి? నువ్వు స్వర్గలోకం పైన ఆక్రమణ చేసి ఆ దేవతలను తరిమివేసేయి. ఇక నేను? నువ్వు పృథ్వీ పైన ఏకఛత్రాధిపత్యం స్థాపించు. ఇక నన్నేం చేయమంటారు దైత్య గురు? నువ్వు పాతాళలోకం వెళ్ళి దైత్య ద్రోహులు నాగుల్ని అంతం చేసి అక్కడ దైత్య ధ్వజాన్ని ఎగురవేయి. ఇప్పుడు మీ ముగ్గురు దైత్య శక్తుల ప్రభావంతో పరిపూర్ణులయ్యారు. మీరు ఒక్క సంకేతంతో అసంఖ్యాకంగా అసుర సైనికులను ఉత్పన్నం చేయగలరు. తమరి ఆజ్ఞ పాటించడానికి నేను స్వర్గలోకానికి వెళుతున్నాను. ప్రణామం దైత్యగురు. ఇక నేను వెళుతున్నాను పృథ్వీతలం మీదకి. దైత్యగురు ప్రణామం. నేను వెళ్తున్న పాతాళ లోకం నాగులను అంతం చేయటానికి. ప్రణామం. దైత్య గురువుకి జయము. వీర అసురులారా, దైత్యరాజు మహాబలి ధనాసురునికి జయము జయము జయము. వీర అసుర సైనికులారా, పదండి స్వర్గం వైపు. అసురులారా జాగ్రత్త. దేవేంద్రుడు దేవసేనతో కదలి వస్తున్నాడు. రాగానే వాళ్ళని మృత్యుముఖానికి పంపించండి. ధనాసురా, జీవితం మీద ఆశ ఉంటే ఒకసారి యోచించు. తలుచుకో, నీవు నీ పూర్వులు అసురులని. తారకాసుని నుండి వృత్రాసురుని దాకా ఎవరెవరు స్వర్గంపై ఆక్రమణ చేశారో వారందరూ కూడా మృత్యుముఖం వద్ద నీకై ఎదురు చూస్తూ ఉన్నారు. తెలుసుకో. ఓరి దురహంకారి ఇంద్ర, విను. నీ మృత్యు గంటలు మోగుతున్నాయి. నేనీనాడు నిన్ను ముక్క ముక్కలుగా చేసి శాశ్వతంగా ఈ ధరిత్రిలో పాతి పెడతాను.
జై దైత్యగురు. సైనికులారా వినండి, వీడిని కారాగారంలో పడేయండి. అసురరాజు మహాబలి ధనాసురునికి జయము. అసురరాజు మహాబలి ధనాసురునికి జయము. స్వర్గాధిపతి ధనాసురునికి జయము. దానవరాజు మహాబలి లోలుపాసురునికి జయము. పృథ్వీపతి లోలుపాసురునికి జయము. నేను లోలుపాసురుణ్ణి. ఇప్పుడు ఈ పృథ్వీకి ఏకైక సామ్రాట్టుని. పృథ్వీ యొక్క రాజు ఎవరైనా మా ఆధిపత్యాన్ని స్వీకరించకపోతే ఇదే విధంగా యమలోకం పంపబడతాడు. మహాపరాక్రముడు అసురరాజు విలాసాసురునికి జయము. పాతాళ సామ్రాట్టు విలాసాసురునికి వీరందరినీ మా భవంతికి చేర్చండి. అక్కడ వీళ్ళు మాకు సేవలు చేస్తారు. తీసుకెళ్ళండి వీళ్ళందరినీ. దైత్యగురు శుక్రాచార్య, మే ముగ్గురం సోదరులం తమరి ఆజ్ఞ ప్రకారము అన్ని పనులు పూర్తి చేసేశాము. ధరాసురుడు స్వర్గానికి అధిపతి అయ్యాడు. లోలుపాసురుడు పృథ్వీపైన సామ్రాజ్యం స్థాపించి వేశాడు. ఇంకా నేను ఇక్కడ పాతాళ లోకమందు సింహాసనం పైన అధికారం చేజిక్కించుకున్నాను. స్వర్గం, పృథ్వీ, పాతాళం ఈ మూడు లోకాలలోనూ మేము ముగ్గురు సోదరులం అధిపతులం. ఓం నమః శివాయ. 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 దేవర్షి, తమరు దేవతలు, ధర్మాత్మ ప్రాణులు, ఆ పాతాళవాసులైన నాగులకి ప్రతినిధిగా మారి ఇక్కడికి వచ్చారు. ఈ సత్యం మాకు తెలుసు. నారాయణ నారాయణ.
అంటే సూచననిచ్చే శ్రమ నుంచి రక్షింపబడ్డాను. దేవర్షి, 3 లోకాల్లోనూ జరుగుతున్న సంఘటనలు మేము ద్రష్టగా మారి చూస్తున్నాము. కేవలం చూస్తున్నారా? అది ద్రష్టగా మారా? నారాయణ నారాయణ. సమస్త దేవతలలోకి అగ్రగామి మహాశక్తివంతులైన శ్రీ గజాననుడు 3 అసురుల అత్యాచారాలని ద్రష్టగా మారి చూస్తున్నారా? ఆశ్చర్యం, ఘోర ఆశ్చర్యం గజానన, ఆశ్చర్యం. దేవర్షి, ఆశ్చర్యం చింతలకి కారణమే లేదు. ఆశ్చర్యం మీద ఇంకా ఆశ్చర్యం. అసురుల అత్యాచారం పెరుగుతూ ఉన్నది. ముల్లోకాలు బాధపడుతున్నాయి. స్వర్గం నుంచి దేవతలు పలాయనం చేశారు. పృథ్వీలోకం పైన ప్రాణులు కష్టాలు పడుతున్నారు. ఇక పాతాళంలో అధికారం మారిపోయింది. నాగులపైన అత్యాచారం జరుగుతోంది. శ్రీ గణేశ, మరైనా తమరంటున్నారా ఆశ్చర్యం చింతలకి కారణం లేదు అని? నారాయణ నారాయణ. అవును దేవర్షి, మేం మరలా అంటున్నాము, చింత ఆశ్చర్యాలకి కారణమేమీ లేదు. శ్రీ గణేశ, అత్యాచారం, పాపకర్మలు, భ్రష్టాచారం ఇలాగే పెరుగుతూ ఉంటే కేవలం అత్యాచారులు, పాపకర్ములు, భ్రష్టాచారులు వీరికి మాత్రమే ఆశ్చర్యం చింతలకి కారణంగా మారదు. కానీ సత్పురుషుల కొరకు కేవలం ఆశ్చర్యం చింతలకి కారణం, ఘోర చింతలకి కారణం. కొలది సమయమందే ఈ కారణం సమాప్తమవ్వగలదు దేవర్షి. అదేలాగా? దేవర్షి, తమరికిది తెలియనుగా. పార్వతీమాత మదాసురునికి వరాన్నిచ్చారు. ఇక మేము అసురపుత్రులను సంహరించబోమని మాతకి వచనబద్ధులం. ఇప్పుడీ స్థితిలో ఈ 3 అత్యాచార సోదరులని వధించటం సాధ్యపడదు. నారాయణ నారాయణ. మరి అత్యాచారం ఆగేది ఎలా? ఈ 3 అసురులని వధించకుండా ఉంటే అత్యాచారాలు ఎక్కువ అవుతాయి. అలా జరగరాదు శ్రీ గణేశ. నేను పార్వతీమాతని 3 లోకాలను రక్షించవలసిందిగా ప్రార్థిస్తాను. తమరు పార్వతీమాతని ప్రార్థిస్తారా లేక వారిని ప్రేరేపిస్తారా? శ్రీ గణేశ, అప్పుడప్పుడు భిన్న భిన్న స్థానాలలో భిన్న భిన్న శబ్దాలకు అర్థం ఒక్కటే అవుతుంది. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. 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 tum